రెడ్డి సమావేశమట. స్థానిక ఎన్నికల్లో గెలుద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దాం. 8 లోక్సభ స్థానాల్లో గెలుపే అందుకు సంకేతం. కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు పోరాటం. భాజపా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతల దిశానిర్దేశం. బీఆర్ఎస్ మాదిరిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్. కిషన్ రెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. కార్యకర్తల తోడ్పాటుతో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 2వ స్థానంలో నిలిచిందని, ఇది రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బలమైన సంకేతమని పార్టీ ముఖ్య నేతలు పేర్కొన్నారు. ఇప్పుడు మీరేమైనా క్వశ్చన్ చేస్తారా? ఇప్పుడు అరకెపూడి గాంధీ ఆ పార్టీలో జాయిన్ కాగానే, లేదు ఇంకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కబ్జాలు చేసిన వాళ్ళు జాయిన్ కాగానే ఈయన అవినీతిని బయటకు తీయాలి, ఇది ఈయన అవినీతి అని చెప్తారా? వీళ్ళు కూడా చెప్పరు. ఇయో ఎంతసేపు ఎలక్షన్స్ టైంలో ఒకటి విమర్శించుకోవడం, ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ అంతా అలాయ్ బలాయ్ చేసుకోవడం. పొద్దుగాల రాత్రి ఉంటుంది వీళ్ళకి. ఈ పొద్దుగాల రాత్రి కలిసిపోతారు. పొద్దుగాల లేసరికి మళ్ళీ తెల్ల బట్టలు వేసుకొని ఇక మీడియాలు మైకులు ఇక మొత్తం ఇక వాణి కాల్సినట్టే ఉంటుంది, వీణి కాల్సినట్టే ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. గ్యారంటీలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని పూర్తిగా విస్మరించి పాలన చేస్తోందని విమర్శించారు. ఆ హామీలు అమలు చేసేదాకా బీజేపీ పోరాడుతుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు. శుక్రవారం శంషాబాద్ సమీపంలో బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ ముఖ్య నేత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏ మహేశ్వర్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరే, వీళ్ళ పార్టీ ప్రచారం వీళ్ళది ఎట్లా ఉన్నా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు చాలా క్లియర్గా కాంగ్రెస్ కులగణన చేయట్లే. వీళ్ళు చేయరు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు ఏదైతే చేయాలని అన్నామో కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన హామీనే. ఏమని? 23% కేసీఆర్ బీసీల రిజర్వేషన్లు తగ్గించిండు దుర్మార్గుడు. దాన్ని మేము 42% పెంచుతాం. 6 నెలల్లోపుగా కులగణన చేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 25,000 మంది బీసీలు స్థానిక ప్రజాప్రతినిధులు అయ్యేలాగా మేము నిర్ణయాలు తీసుకుంటామని వీళ్ళు చాలా స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచారు. దాన్ని పెద్ద మీటింగ్ పెట్టి బీసీలకు చెప్పారు. మేమేమంటున్నామంటే దాన్ని వీళ్ళు అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నట్టు అనిపించట్లేదు. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. లేదు ఇది అయ్యేది కాదు, కులగణన చేస్తే మన వర్గాలకి మొత్తం అన్యాయం జరుగుతుంది, మన వర్గాలు అధికారంలో ఉండరు, మనం ఏదైతే మొత్తం పదవులు మనకే కావాలని ప్లాన్ చేస్తున్నామో, ఏ వర్గ ఏకీకరణ చేస్తున్నామో ఈ రాష్ట్రంలో వాళ్ళకి పదవులు లేకుండా పోతాయి. మళ్ళీ వర్గం అంటే వర్గంలో కూడా ఒక కుటుంబాలే ఉంటాయి. మళ్ళీ నల్గొండకు పోతే ఒక కుటుంబం, మహబూబ్నగర్ పోతే ఒక కుటుంబం, ఇట్లా ఈ మన కుటుంబాలను కాదని మన వాళ్ళలో కూడా కొంతమంది ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా సాధ్యం కావద్దు, ప్రజల్లో ఎలాంటి కులగణన ఇదంతా అసలు వద్దు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికంటే బిఫోరే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు. వెరీ క్లియర్, ఇందులో డౌట్ లేదు. అందుకే మనం ఏమంటున్నామంటే పెద్ద ఎత్తున ఎవరెవరైతే గ్రామాల్లో కొంత బలంగా ఉన్నవాళ్ళు, ఇవాళ రేపు అవునన్నా కాదన్నా ఎలక్షన్స్ అన్నవి మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. ఎంతో కొంత ఖర్చు పెట్టండి ఎలక్షన్స్ నిర్వహించడానికి చేయడానికి అవకాశం లేదు. సరే, ఎవరైనా బలమైన లీడర్ ఎవరన్నా ఉంటే రూపాయి ఖర్చు లేకుండా గెలవగలిగే నాయకులు ఆ స్థాయి కూడా ఉన్నది. ఎక్కడో ఒక దగ్గర 100లో 1, 2 ఉంటాయి అట్లాంటివి. సో మెజారిటీ అయితే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషనే. కాబట్టి బీసీల్లో కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ, సరే ఎస్సీ ఎస్టీల కంటే అట్లీస్ట్ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి, వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. అసలు యాక్చువల్గా కులగణన చేస్తే బీసీలకు ఎంత రిజర్వేషన్ వస్తుందో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కూడా పెరుగుతుంది. పెరగడం వల్ల వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే ఎంత రిజర్వేషన్ మీరు లెక్క కడతారో అంత రిజర్వేషన్ ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిందే. ఇది రాజ్యాంగంలో పొందుపరచబడింది. బీసీలకు అలాంటిది లేదు. కనీసం వాళ్ళకి ఆ సీట్లన్నీ వస్తున్నాయి. అయినప్పటికీ జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీలు పోటీ చేసే సిచ్యువేషన్ రావాలి. బలంగా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మెజారిటీ బీసీలు రంగంలోకి దిగాలి లోకల్ బాడీ ఎలక్షన్స్లో. మేము కొంచెం బలంగా ఉన్నాం అనుకున్న బీసీలు మెజారిటీగా అండ్ ఎస్సీ ఎస్టీలు అక్కడక్కడ మేము బలంగా ఉన్నాం, మేము ఎందుకు పోటీ చేయొద్దు అని మీకు అనిపిస్తే ధైర్యంగా నిలబడి లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయండి.
కొంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రజల్లో తిరుగుతున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు పోటీ చేయొద్దండి? ప్రజల్లో ఈ చైతన్యం రావాలి. మనం 100 స్థానాల్లో పోటీ చేసిన ఒక 10-20 గెలవమా? అది ఎంత పెద్ద రెవల్యూషన్ అవుతుందో చూడండి. అది ఎంత పెద్ద రెవల్యూషన్ అవుతుంది. 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 12,000 చిల్లర గ్రామ పంచాయతీల్లో జనరల్ అయినా ఇంకోటైనా ప్రతి స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ, ఎంపీటీసీ కానీ, ఇంకే ఎలక్షన్లో అయినా ప్రతి ఒక్క చోట ఎస్సీ ఎస్టీ బీసీలు రంగంలోకి దిగాలి. సో ఒకవేళ బీసీ బలంగా ఉన్నాడు, మిగతా వాళ్ళంతా సహకారం చేయండి. సో బీసీ అక్కడ బలంగా అవకాశం లేదు, ఒక ఎస్సీ ఒక ఎస్టీ నాయకుడు బలంగా కనిపిస్తున్నాడు, ఆయన అయితే ఖచ్చితంగా గెలుస్తాడు. మీరందరూ ఇలానికి సపోర్ట్ చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ నిర్ణయం కనుక తీసుకోకపోతే భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంలోకి నెట్టబడుతున్నది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏదేమైనా చేసి రేపు రుణమాఫీ ఇంకోటి చేసి మొత్తం కథం చేయాలి, వీళ్ళ ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు. ఎవడి సొమ్మో ఎవడికో ఇవ్వట్లే. మనం కట్టిన ట్యాక్స్ల ద్వారా కట్టిన సొమ్ము, మన భూములు మార్టిగేజ్ చేసి కుదోబెట్టి మనకే ఆ డబ్బులు ఇస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి వాటికి మనం పొంగిపోవద్దు. వాళ్ళు చేసిన దాన్ని మనం అభినందించాల్సిందే, సంతోషించాల్సిందే, సపోర్ట్లు కొడదాం. ఓకే, బాగా చేసినావు, వెరీ గుడ్, ఇంకా బాగా చేయని చెప్పుదాం. కానీ మీరు మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క బీసీ రంగంలోకి దిగాలి. బలంగా ఉన్నవాళ్ళు మీ సత్తా ఏంటో చూపించాలి. ఎలక్షన్స్లో కొంత బలంగా, ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ చేసో ఇంకోటి చేసి కొంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకు మీరు సైలెంట్గా ఉంటారు? బయటికి రండి. ఎంత 2,000 ఓట్లు ఉంటాయండి మహా అయితే ఒక గ్రామంలో. 2,000 ఓట్లు ఉంటాయి కొంత పెద్ద విలేజ్ అయితే. లెక్క కట్టి మీరు కూడా రంగంలోకి దిగండి. చెమటలు పడతాయి ఈ గవర్నమెంట్స్ కానీ పార్టీలకు కానీ. సో దయచేసి ఆ ప్రయత్నం చేయండి. అది మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్